హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఈరోజు నేను చేయబోయే వీడియో నిన్న వృషభ రాశి వరకు పెట్టాను వీడియోస్. సో ఈరోజు కన్యా రాశి, మకర రాశి అండ్ మిథున రాశి కూడా చెప్తాను. ఓకే, సో 3 సైన్స్ ఒకే వీడియోలో చేస్తున్నాను, 3 రాశులు ఒకే వీడియోలో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా ఒక జనరల్ రీడింగ్ లాంటిదే. సో దీంట్లో కూడా మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ కన్యా రాశి, మకర రాశి అండ్ మిథున్ రాశి, సన్, మూన్, రైజింగ్ అండ్ వీనస్ ఎవరికైనా కూడా ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 2026 2026 సంవత్సరానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో. ఓకే, అంతకంటే ఎక్కువ ఉండవు. 25వి కూడా ఉండవు, 2025వి కూడా ఉండవు. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక్కొక్క రాశికి 3 కార్డ్స్ అనేవి తీస్తాను. ఓకే, సో అలా మీకు టోటల్ రీడింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, స్టార్టింగ్ విత్ కన్యా రాశి. సో కన్యా రాశి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అంతా కూడా చాలా అదృష్టాన్ని ఇచ్చే ఇయర్గా ఉంటుందన్నమాట. రిగార్డింగ్ ఫైనాన్సెస్, రిలేషన్షిప్స్, హెల్త్. ఓకే, కెరీర్ పరంగా కూడా చాలా సక్సెస్ అయితే చూస్తారు. బట్ హెల్త్ వైజ్ చూస్తే కొన్ని మైనర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇయర్ ఎండ్కి ఏవైనా చిన్నవి ఏవైనా కొంచెం రావచ్చు. అంటే నార్మల్ లైక్ సీజనల్ కోల్డ్ కానీ అలాంటిది ఏదైనా ఉంటుంది, అంతేగాని ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. బట్ ఒకవేళ వాళ్ళు ఏదైనా కొంచెం అంటే హెరిడిటీకి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా కనుక వాళ్ళు ఉంటే అవి కంటిన్యూ అవుతాయి. బట్ దానికి కూడా నేను రెమెడీ చెప్తాను, ఏం చేసుకోవాలి హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్గా బాగుండాలి అంటే ఏం చేసుకోవాలి, రెమెడీస్ అన్నీ కూడా నేను చెప్తాను. సో చూసుకోండి, వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి. ఓకే, నేను ఎప్పుడు రాసుల పరంగా వీడియోస్ కూడా పెడుతున్నాను ఈ మధ్య, అండ్ జనరల్ రీడింగ్ కూడా పెడుతున్నాను సపరేట్గా. రిలేషన్షిప్ రీడింగ్ అంటే లవ్ రీడింగ్ కూడా పెడుతున్నాను. సో సపరేట్గా ఉంటాయి వీడియోస్, థంబ్నెయిల్ ప్రకారం మీరు చూసుకోండి. సో కమింగ్ టు కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి అధిపతి బుధుడు. సో వీళ్ళు యాక్చువల్గా బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది వీళ్ళకి. లేదు అంటే వీళ్ళకి రాజయోగంతోనే ఉంటారు కాబట్టి, ఎప్పుడు ఒక బిజినెస్ నంబర్లో ఉంటారు కాబట్టి, బిజినెస్ ప్లానెట్ లైక్ మనకి బుధుడు. వీళ్ళకి విదేశీ యోగం అనేది ఉంటుంది, అంటే అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళకి తప్పకుండా అబ్రాడ్ వెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే, సో అది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఒకవేళ 5, 14, 23 డేట్స్లో కనుక పుడితే వీళ్ళకి ఇంకా అదృష్టం ఎక్కువ ఉంటుంది. అండ్ 17, 8 అండ్ 26 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి కూడా రాజయోగం అనేది ఉంటుంది. ఓకే, సో ఒకవేళ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ మిస్ అయితే ఆర్ వాళ్ళు అటెంప్ట్ చేయకపోతే గవర్నమెంట్ జాబ్కి, వీళ్ళకి తప్పకుండా అబ్రాడ్లో సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుందన్నమాట. రెండు కూడా వాళ్ళు ఒక్కొక్కరికి రెండు కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. అంటే కొంతకాలం ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేసి ఇక్కడ రిజైన్ చేసి మళ్ళీ అబ్రాడ్ వెళ్ళి అక్కడ జాబ్ చేయడం ఆర్ బిజినెస్ చేయడం అలాంటివి కూడా చేస్తారు ఈ కన్యా రాశి వాళ్ళు. సో వీళ్ళకి ఈ ఇయర్ 2026 ఇంకా ప్రాఫిట్స్ అనేవి తీసుకొస్తుందన్నమాట. సో లాస్ట్ ఇయర్ వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని
జాబ్ లేకుండా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో, హెల్త్ ప్రాబ్లమ్స్లో, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్లో ఉన్నారు వీళ్ళు. బట్ కమింగ్ టు 2026 వీళ్ళకి చాలా లక్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఓకే. అండ్ వీళ్ళు ఆ 111 పోర్టల్ రోజు మేనిఫెస్ట్ చేస్తే ఇంకా వాళ్ళ విషెస్ అనేవి త్వరగా ఫుల్ఫిల్ అవ్వడం కూడా చూస్తారు. ఓకే. సో కమింగ్ టు కెరీర్ చెప్పాను. ఇప్పుడు కెరీర్ పరంగా మీరు ఇదర్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి అవి అన్నా వస్తాయి, లేదు అనుకుంటే అబ్రాడ్ వెళ్ళే యోగం కూడా ఉంది. కాబట్టి అబ్రాడ్ వెళ్ళడానికైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా సక్సెస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ హెల్త్ విషయానికి వస్తే మీకు హెరిడిటీకి సంబంధించిన అంటే మీకు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్న డిసీజెస్ అవి క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి కదా, అలాంటి డిసీజెస్, హెరిడిటరీ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీరు అవి కూడా మీకు లైట్గా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ ఇయర్లో హెవీ సఫరింగ్ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఇంకేదైనా కామన్ కోల్డ్ అలాంటివి ఏమైనా ఉండొచ్చు. అలాంటివి కూడా ఓన్లీ 2026 ఇయర్ ఎండింగ్లో మీరు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తారు అంతే. అవి కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేసేస్తారు, ఈజీగా ఓవర్కమ్ చేస్తారు వాటిని కూడా. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు మ్యారేజ్ కాని వాళ్ళకి తప్పకుండా మ్యారేజెస్ అవ్వబోతున్నాయి. అండ్ ఇక్కడ మ్యారేజ్ విషయంలోనే నేను రిలేషన్షిప్ కూడా చెప్తాను. ఎవరైతే రిలేషన్షిప్ బ్రేకప్ అయ్యో లేదా సెపరేషన్లో ఉండడమో జరిగిందో వాళ్ళు కూడా ప్యాచప్ అవుతారు. అండ్ మ్యారేజ్ అయ్యి బ్రేకప్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ప్యాచప్ అవుతారు. అండ్ డివోర్స్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ప్యాచప్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ రీయూనియన్, రీకన్సిలియేషన్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాఫిట్స్ అయితే చూస్తారు. సో నో ప్రాబ్లం, ఎలాగో జాబ్స్ అండ్ బిజినెస్ బాగుంటున్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉంటారు. సో బట్ ఇక్కడ ఈవిల్ ఐ అనేది కూడా ఉంటుంది మీకు. ఈవిల్ ఐ బ్రేస్లెట్స్ వేసుకోండి. ఈవిల్ ఐ ఆర్ కరుంగలి బ్రేస్లెట్స్ ఆర్ కరుంగలి మాల ఆర్ గరుడ పచ్చ స్టోన్స్, జెమ్ స్టోన్ ఆర్ పంచముఖి రుద్రాక్ష ఇలాంటివి ఏమైనా కూడా మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్. సో అలా వేసుకున్నప్పుడు మీకు చాలా పాజిటివిటీ అనేది కూడా పెరుగుతుంది, సక్సెస్ త్వరగా వస్తుంది. అండ్ ఈ ఈవిల్ ఏదైతే ఉందో అది కూడా పోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఇంకేదైనా ఈ జెమ్ స్టోన్స్కి కానీ క్రిస్టల్స్కి సంబంధించి కానీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ 9948424222 ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నాకు ఆర్డర్ పెట్టుకోవచ్చు, మాకు ఆర్డర్ చేసుకోవచ్చు. మా దగ్గర ఒరిజినల్ నేపాల్ రుద్రాక్షలు కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ హై క్వాలిటీ క్రిస్టల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, అసలు 2026లో మీకు ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది? ఎక్స్పెండిచర్ అంటే మీ ఖర్చులు ఎలా ఉంటాయి, మీ ఇన్కమ్ ఎలా ఉంటుంది అని అంటే ఇదంతా కూడా చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. మీరు అన్ని విషయాల్లో బ్యాలెన్సింగ్గా ఉండగలుగుతారు నెక్స్ట్ ఇయర్. ఓకే. అది ఏదైనా అవనివ్వండి, అసలు ఆ ఖర్చులు మనకి అవసరమా లేదా అని చూసుకుంటారు. దెన్ ఓన్లీ మీరు ఒక 1 రూపీ ఖర్చు పెట్టాలన్నా చాలా ఆలోచిస్తారు. బట్ మీకు ఇన్కమ్ అనేది చాలా ఉంటుంది 2026లో, బట్ మీరు ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తారు. సో ఇది ఒక గుడ్ థింగ్ అనే చెప్పాలి. సో మీరు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కూడా త్వరగా రికవర్ అయిపోవడం కూడా చూస్తారు ఈ 2026లో. సో ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ 2026 అయితే అవ్వదండి. జనరల్గా మీకు అన్నీ అవైలబుల్ ఉన్నా అంటే ప్రాపర్టీ దొరికినా ఆర్ దట్ లోన్స్ ఆర్ అమౌంట్ రెడీగా ఉన్నా కూడా మీరు ప్రాపర్టీస్ అనేవి కొనుక్కోలేరు ఈ 2026లో. ఓన్లీ 2027లో మీకు ఆ పాసిబిలిటీ అనేది కనబడుతుంది. ఓకే. సో ఇది కన్యా రాశి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ రాశి మకర రాశి, క్యాప్రికాన్. సో మకర రాశికి అధిపతి శని. సో
ఈ రాశిలో పుట్టిన వాళ్ళు జనరల్గా ప్రజెంట్ వాళ్ళకి కూడా కొంచెం 50-50 అన్నట్టే ఉంది. అంటే ఈ 2026లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉంటాయి, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయంటే ప్యాచప్ అయిపోతున్నాం అనే టైంకి మళ్ళీ బ్రేకప్ అవుతుంది. సో అలా ఉంటుంది రిలేషన్షిప్ విషయంలో. అండ్ హెల్త్ పరంగా చూస్తే ఈ మకర రాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయితే వీళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అంటే ఏజ్ బట్టి నేను ఇక్కడ ఏజ్ గ్రూప్స్ చెప్తాను. ఏజ్ బిలో 45 అనుకోండి, ఏ హెల్త్ ప్రాబ్లం అనేది కూడా కనపడదు. కానీ వాళ్ళు ఎప్పుడు ఏదో డల్గా ఉండటం, లేదా ఏదో ఈ రిలేషన్షిప్ బ్రేకప్స్ వల్ల డల్గా ఉండడం, ఆర్ జాబ్స్లో సక్సెస్ అవ్వకపోవడం, కొంతమంది స్టడీసే బ్రేకప్ అయిపోవడం, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మకర రాశి వాళ్ళకి 2026లో. అండ్ మీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఈ ఎవరైతే మ్యారీడ్ అండ్ కిడ్స్, గ్రోనప్ చిల్డ్రన్ ఉంటారో, ఆ గ్రోనప్ చిల్డ్రన్ అంటే కిడ్స్ మరి చిన్నపిల్లలు కాకుండా అరౌండ్ 20-30 ఇయర్స్ మధ్యన పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వాంటెడ్లీ జాబ్స్ క్విట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్రీగా ఉండాలి అంటే జాబ్ కానీ బిజినెస్ కానీ ఏం చేయకుండా ఖాళీగా ఉండిపోవాలని అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అది మీ దశ కరెక్ట్గా లేదు కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి. ఇఫ్ దే ఆర్ అన్మ్యారీడ్ వాళ్ళు అలా ఉంటారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ సీరియస్ హెల్త్ ఇష్యూతో కనుక బాధపడుతున్న వాళ్ళైతే మీరు రెగ్యులర్ చెకప్స్కి అనేది వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఇది మీకు ఆపోజిట్ ఇయర్లా ఉంటుంది ఆల్మోస్ట్. దేంట్లో కూడా సక్సెస్ అనేది కనపడదు. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే జూన్ నుండి కొంచెం ఆ సిచ్యువేషన్స్ అనేవి పాజిటివ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మీకు కొంచెం డిఫికల్ట్ ఫేస్ అనే చెప్పాలి. ఓకే, హెల్త్ అండ్ వెల్త్ కొంచెం ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని. అండ్ రిలేషన్షిప్స్ అంటే బంధువులు వాళ్ళు ఉంటారు, రిలేటివ్స్ వాళ్ళు వాంటెడ్లీ మీతో ఏదో ఆర్గ్యుమెంట్స్కి దిగుతారు. సిబ్లింగ్స్ కూడా మీతో అలానే బిహేవ్ చేస్తారు. బట్ మీరు కొంచెం చాలా జాగ్రత్తగా అలాంటి సిచ్యువేషన్స్ కనుక హ్యాండిల్ చేయగలిగితే ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి కూడా బ్రేక్ అవ్వకుండా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీకు కూడా ఈవిల్ ఐ అనేది కనిపిస్తుంది. ఈవిల్ ఐ విషయంలో మీకు ఒకవేళ కావాల్సిన ఏమైనా ఈవిల్ ఐ కోసం ఏమైనా మీరు జెమ్ స్టోన్స్ కానీ క్రిస్టల్స్ కానీ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, యాక్చువల్గా మీకు ఈ జెమ్ స్టోన్స్ మీద, క్రిస్టల్స్ పైన, ఇలాంటి వాటి పైన మీకు అంతగా నమ్మకం అనేది ఉండదు. కానీ మీరు ఇలాంటివి వేసుకుంటే మీరు ఇంకా సక్సెస్ అవుతారు. ఓకే, అదేంటి మీరు వేసుకోవాల్సిన జెమ్ స్టోన్ ఏంటి అంటే ఇంద్రనీలం కానీ మయూరనీలం కానీ వేసుకోవచ్చు. బట్ ఓన్లీ సిల్వర్ ఆర్ ప్లాటినంలో కూడా వేసుకోవచ్చు, గోల్డ్లో వేయకూడదు. అది మీ సక్సెస్, మీరు అన్ని విషయాల్లో సక్సెస్ చూడాలనుకుంటే మీరు ఓన్లీ ఈ సిల్వర్ అండ్ వైట్ గోల్డ్ మాత్రమే వాడాలి. గోల్డ్ ఎక్కువ వాడకుండా ఉంటే మంచిది, సక్సెస్ ఎక్కువ చూస్తారు. అండ్ ఈ జెమ్ స్టోన్స్ తర్వాత మీరు వేసుకోవాల్సిన రుద్రాక్ష ఏంటి అంటే అష్టముఖి వేసుకోవచ్చు ఆర్ సప్తముఖి కూడా వేసుకోవచ్చు మీరు. ఓకే, అండ్ క్రిస్టల్స్ ప్రకారంగా చూస్తే క్రిస్టల్స్ మీకు ఎమెతిస్ట్ కానీ దాంట్లో కూడా మనకి కొన్ని ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం కొన్ని స్పెషల్లీ డిజైన్డ్ క్రిస్టల్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ 2026 కూడా మీకు హ్యాపీగా ఉండేటట్టు మీరు మేనిఫెస్ట్ కూడా చేసుకోండి ఈ 111 పోర్టల్ రోజు. ఓకే, అంటే Jan 1 రోజు మార్నింగ్ 11:11కి మీరు తప్పకుండా మేనిఫెస్టేషన్ చేసుకోండి. మీ విషెస్ అన్నీ కూడా తప్పకుండా త్వరగా ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది మకర రాశి వాళ్ళది. అండ్ నెక్స్ట్ రాశి
సో మిథున రాశి వాళ్ళకి కూడా ఇక్కడ 2026 అనేది చాలా లక్కీ ఇయర్ అనే చెప్పాలి. మిథున రాశికి అధిపతి బుధుడు. అండ్ వీళ్ళ లక్కీ ఇయర్ 2026 వీళ్ళకి చాలా బాగుంటుంది అన్ని ఏరియాస్లో. అంటే కెరీర్ పరంగా, హెల్త్ అండ్ వెల్త్ పరంగా, అండ్ రిలేషన్షిప్ పరంగా. ఓకే, ఇక్కడ కెరీర్ వైజ్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరీర్లో వీళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్ యోగం అనేది ఉంటుంది. అండ్ అబ్రాడ్ వెళ్ళే యోగం కూడా ఉంటుంది. సో కావాలి అనుకున్న వాళ్ళు రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, లేదా ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. లేదా కొంతమంది ఏం చేస్తుంటారంటే కొన్ని ఇయర్స్ ఇక్కడ ఇండియాలో గవర్నమెంట్ జాబ్ చేసి తర్వాత అబ్రాడ్ వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు, ఈ రాసుల్లో పుట్టిన వాళ్ళు. ఓకే, వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు. అండ్ ఈ 2026లో ఇంకా వాళ్ళకి అన్ని విషయాల్లో లక్ అనేది వాళ్ళని వెతుక్కుంటూ వచ్చినట్టుగా వస్తుందన్నమాట. ఓకే, సో కెరీర్ పరంగా సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అండ్ హెల్త్ వైజ్ చూస్తే వీళ్ళు కొంచెం కాఫ్ అండ్ కోల్డ్, మైల్డ్ ఫీవర్ ఇలా సఫర్ అవుతూ ఉంటారు. అది కూడా అప్పుడప్పుడు. అండ్ అది కూడా ఏజ్ బిలో 30 ఇయర్స్ అయితే. 30 ఇయర్స్ దాటిన వాళ్ళకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ వాటికి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మామూలు అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అదేం సీరియస్ ఇష్యూ అయితే కాదు. సో కమింగ్ టు ఫైనాన్షియల్గా చూడాలంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి చాలా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే మీకు ఎక్కడో మనీ స్ట్రక్ అయిపోయింది, ఆ మనీ వస్తుంది. అండ్ ఎవరికో మీరు మనీ ఇచ్చేశారు, హ్యాండ్ లోన్ లాగా పెద్ద అమౌంట్ ఇచ్చేశారు, ఆ మనీ కూడా మీకు రిటర్న్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు లోన్స్కి అప్లై చేస్తూ ఉంటారు ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, కానీ ఆ లోన్స్ కూడా మీకు వెంటనే దొరుకుతాయి. అండ్ ప్రాపర్టీస్ కూడా ఈ ఇయర్ 2026లో మీరు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అండ్ కమింగ్ టు రిలేషన్షిప్ విషయానికి వస్తే మీరు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెపరేషన్లో ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఆ సెపరేషన్ అనేది కొంచెం ఎక్కువ మంత్స్ ఆర్ ఇయర్స్ పెరుగుతుంది. ఆ సెపరేషన్ పెరిగిన తర్వాత మీరు మళ్ళీ ప్యాచప్ అనేది అవుతారు. ఓకే, అక్కడితో ఆ రిలేషన్ కట్ అయిపోతుంది అంటే కట్ అవ్వదు, తర్వాత మీరు మళ్ళీ ప్యాచప్ అవుతారు. ఓకే, అండ్ సో మీరు ఎక్కువ గ్రీన్ కలర్ షేడ్స్ యూజ్ చేస్తే మంచిది. రెడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ గ్రీన్ షేడ్స్ అండ్ పింక్ షేడ్స్ ఇలాంటివి వేసుకుంటే మీకు ఎక్కువ లక్ అనేది కలిసి వస్తుంది. అండ్ మీరు ఒకవేళ బిజినెస్లో కనుక ఉన్నట్టయితే ఆ బిజినెస్లో మీకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. ఏదైనా బిజినెస్ చేయొచ్చు మీరు, ఇది అది అని కాదు, ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. బట్ ఎక్సెప్ట్ ఆయిల్స్ బిజినెస్ మాత్రం మీరు చేయకూడదు. మిగతా ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, దాంట్లో మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. సో మీరు వేసుకోవాల్సిన జెమ్ స్టోన్ అంటే ఎమరాల్డ్. అండ్ మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు సప్తముఖి వేసుకోవచ్చు, లేదా పంచముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. క్రిస్టల్స్ విషయానికి వస్తే మీరు గ్రీన్ ఎవెంచరీన్ ఆర్ అదర్ లైక్ దాన్ని ఏమంటారంటే 7 చక్రాస్కి సంబంధించిన క్రిస్టల్స్ ఉంటాయి, ఆ క్రిస్టల్స్ ఉన్న బ్రేస్లెట్ కూడా మీరు వేసుకోవచ్చు. లేదా ఓన్లీ గ్రీన్ ఎవెంచరీన్ కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు. మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్లో కనుక మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే మీరు గ్రీన్ ఎవెంచరీన్ అనేది తప్పకుండా యూస్ చేయండి. అండ్ ఆ గ్రీన్ ఎవెంచరీన్ రాక్స్ ఉంటాయి, అంటే టంబుల్ స్టోన్స్ అంటారు, అవి మీ ఆఫీస్ రూమ్లో ఒక గ్లాస్ బౌల్లో వేసి పెట్టుకోండి మీ టేబుల్ పైన. మీకు కస్టమర్ అట్రాక్షన్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇది మిథున రాశికి సంబంధించిన రీడింగ్. అండ్ ఈ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు
ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ 9948424222 ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ జెమ్ స్టోన్స్ ఆర్ ఎనీ అదర్ రీడింగ్స్ అలాంటివి ఏమన్నా కూడా రుద్రాక్షలు కూడా బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. ఇందులో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. తప్పకుండా ఆ రెమెడీస్ కూడా చేయడానికి ట్రై చేయండి. అండ్ January 1 మార్నింగ్ 11:11కి మీరు తప్పకుండా ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది కూడా యూజ్ చేయండి. అండ్ తప్పకుండా సక్సెస్ అవుతారు అన్ని విషయాల్లో. అండ్ మీ విషెస్ అనేవి త్వరగా ఫుల్ఫిల్ అవ్వడానికి ఈ మేనిఫెస్టేషన్ అనేది మీకు ఉపయోగపడుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.